ప్రియ దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ మధ్య టీవీలో మనం ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి యేసు ప్రభు గురించి తెలియదండి. ఇంటర్వ్యూకి సమాధానాలు ఇచ్చేవారికి కూడా యేసు ప్రభు గురించి తెలియదు. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, గుడ్డివాడు మరి ఒక గుడ్డివానికి త్రోవ చూపగలడా అని చెప్పాడు. అంటే ఈ రోజున యాంకర్లు ఎలా తయారయ్యారంటే, వారికి యేసు ప్రభు గురించి ఏం తెలియదు. వాడు బైబిల్ చదవడం, ఏదో యాంకరింగ్ చేయమన్నారు కాబట్టి యాంకరింగ్ స్టూడియోకి వచ్చి ఆడికి ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగుతున్నాడు. అది చెప్పేవాడేమో యేసు ప్రభుకు విరోధి. మరి బైబిల్ అనుసారంగా ఆలోచిస్తే ఇద్దరు గుడ్డోళ్ళు ముందుకెళ్తుంటే వాళ్ళు పడిపోతారు. బైబిల్ చదివినోడిని, బైబిల్ అవగాహన ఉన్నవాడిని నువ్వు యాంకర్గా పెట్టుకోవాలి టీవీ వాళ్ళు. అప్పుడు ఆ బైబిల్ని వ్యతిరేకించేవాడిని కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు భక్తిహీనులు అయితే యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళైతే ప్రయోజనం ఏంటి? కనుక ఇది ఆలోచించాలి.